హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాల్ అండి. అన్ని ఇంట్లో యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అయితే చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ చేయండి మీకు ఏ ప్రోడక్ట్ యూజ్ అయింది అని చెప్పి. లేదు అంటే మీ ఇంట్లో ఏ ప్రోడక్ట్ ఉంది అని కూడా కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ వచ్చేసి మనకి వాష్రూమ్స్ దగ్గర యూజ్ చేసుకునే మ్యాట్ అండి, లేదంటే డోర్ మ్యాట్ కూడా అనుకోవచ్చు. ఇది వాటర్ అబ్జర్ప్షన్ మ్యాట్, అలాగే నాన్ స్కిప్పబుల్ మ్యాట్ అనమాట. అంటే వాటర్ ఎంతైనా పోయండి అది అబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగే స్కిప్ అవ్వదు అనమాట. ఒక్కొక్కసారి మనం తడి మ్యాట్ మీద కాలు పెడితే జారుతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవి బేసిక్గా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అలాగే పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ మ్యాట్ మా పాప రూమ్లోకి ఎగ్జాక్ట్ మీకు పిక్లో కనిపించింది కదా, ఆ కలర్ ఉంది అని తెప్పించాను అనమాట. ఎగ్జాక్ట్ మా పాప రూమ్కి మ్యాచ్ అవుతుంది అని. కాకపోతే డిజైన్ వేరు వచ్చింది. ఒక్క మ్యాట్ 227 రూపీస్ పడింది. ఇంకా అందుకని చెప్పి రిటర్న్ పెట్టేశాను. నేను ప్రీవియస్ వీడియోలో 2 మ్యాట్స్ చూపించాను, ఇలాగే వాటర్ అబ్జార్ప్షన్ మ్యాట్స్ అని చెప్పి. అవైతే ఉంచుకున్నాను అనమాట. అవి 2 మ్యాట్స్ నాకు కొంచెం తక్కువకే వచ్చాయి. డీటెయిల్స్ కావాలంటే ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లైనర్స్ అండి. ఈ కిచెన్ లైనర్స్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. న్యూస్ పేపర్స్ బదులు మనం యూజ్ చేస్తామన్నమాట. న్యూస్ పేపర్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మన తడి ఏమన్నా పెట్టాము అంటే తడి అయిపోయి కాక్రోచెస్ ఫామ్ అయిపోతాయి, లేదంటే అక్కడంతా కొంచెం డర్ట్ లాగా అయిపోతుంది. ఇవి ఏంటంటే వాటర్ అబ్జార్ప్షన్ మ్యాట్స్. మనం ఏమన్నా వస్తువులు పెట్టినా కానీ తడి వస్తువులు బాగానే ఉంటాయి, పాడవు. అలాగే ఇవి వాషబుల్ కాదండి, రీయూజబుల్ కాదు. మనం ఉన్నన్నాళ్ళు ఉంచుకొని తీసేయడమే. దీనికంటే నేను పీవీసీ షీట్స్ అన్ని చూపిస్తాను, ఇదే వీడియోలో వస్తాయి. ఒకసారి అవి ట్రై చేయండి. అవైతే మనం ఫ్రిడ్జ్లో అయినా యూస్ చేసుకోవచ్చు, వేరే దగ్గర అయినా యూస్ చేసుకోవచ్చు. అవి కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉండాలండి, అంటే డబ్బులు ఎక్కువ అవుతాయి. అంత బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు ఇవి యూస్ చేయండి. ఇవి 10 మీటర్స్ అనమాట. ఒక్కొక్క కలర్లో 5 మీటర్స్ వచ్చింది. 212 రూపీస్కి అయితే వచ్చాయి. ఇది ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇక్కడ మీరు యూస్ చేసుకునేటప్పుడు కింద డబల్ టేప్ పెట్టుకోండి, ఇంకా అసలు కదలకుండా ఉంటుందన్నమాట. మనకి లైనర్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది, బాగానే ఉంటుంది. రీయూజబులా కాదా అని నాకైతే ఐడియా లేదండి. నేనైతే పీవీసీ షీట్సే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. కిచెన్ షీట్స్ ఇవి మీకు చూపిద్దామని తెప్పించాను అనమాట. మీకు రీయూజబుల్ అయితే ఒక కామెంట్ చేయండి, ఇవి రీయూజబులా కాదా అని చెప్పి. నేనైతే వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చేమో అనుకుంటున్నాను, ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవే అండి, నేను చెప్పిన పీవీసీ షీట్స్ అనమాట. ఇవి నేను 3 టైప్స్ అంటే 3 టైమ్స్ ఆర్డర్ పెట్టాను. ఒక్కొక్క దానిలో 5 మీటర్స్ అయితే వచ్చింది. అలా నాకు 3 ఐటమ్స్ అయితే వచ్చినాయండి. ఇందులో నేను ఏది రిటర్న్ పెట్టలేదు, అన్నీ ఉంచుకున్నాను. ఎందుకు అంటే కిచెన్లోకి, బెడ్రూమ్స్లోకి, మిగతావి హాల్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవాలంటే అన్నిట్లోకి ఉంటుంది అని చెప్పి మొత్తం 5 మీటర్స్ తెప్పించాను. అంటే 15 మీటర్స్ అయితే తెప్పించున్నాను. నాకు ఐడియా లేదు సరిపోతుందా లేదా అని. వేసినాక చెప్తానండి, సరిపోతే మళ్ళీ అయితే తెప్పిస్తాను. ఇప్పుడు చూపించేది 246 రూపీస్ పడిందండి. ఇది 2.5 మీటర్స్, 2.5 మీటర్స్ అయితే ఇచ్చారు. 2 అయితే ఇచ్చారు. సేమ్ అంతా ఒకటేలా ఉంటాయండి. మనకి రఫ్గా ఉన్న సైడ్ పైకి వేసుకోవాలి, సాఫ్ట్గా ఉన్న సైడ్ కిందకి వేసుకోవాలి. ఇవి మనం ఫ్రిడ్జ్గా కూడా యూస్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మా మమ్మీ యూస్ చేస్తున్నానని ఒక వీడియోలో అయితే చూపించాను. ఇంకా తనే సజెస్ట్ చేసిందండి నాకు, ఇవి యూస్ చేసుకో బాగుంటాయని. ఈ కాకపోతే ఇల్లంతా అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, బడ్డన్ లేదు మాకు అనుకున్న వాళ్ళు మాత్రం యూస్ చేసుకోండి. ఇవి రీయూజబుల్ అండి, వాషబుల్ కూడా. చక్కగా మనం వాష్ చేసుకొని డ్రై చేసుకున్నాక యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ హోల్డర్ అండి. ఇది కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట. 180 రూపీస్కి వచ్చింది. ప్లాస్టిక్ మెటీరియల్ అండి. కాకపోతే ఏంటంటే ఎగ్ మీకు కనిపిస్తుంది కదా పిక్లో, అలా అరేంజ్ చేయాలి. నాకు చేయడం రాలేదనమాట. ఇంకా తర్వాత చేసి చూపిస్తాను, మీకు షార్ట్ రిలీజ్ చేస్తాను కాబట్టి అందులో చేసి చూపిస్తాను. ఏంటంటే ఒక ఎగ్ తీస్తూ ఉంటే అవన్నీ ముందుకు వస్తూ ఉంటాయి, అది బాగుంది అందుకని చెప్పి తీసుకున్నాను. మనకి మొత్తం 12 ఎగ్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, మీకు బాక్స్ మీద చూపిస్తున్నాను కదా, అలా అరేంజ్ చేయాలన్నమాట. వాళ్ళు ఇచ్చారు ఎలా అరేంజ్ చేయాలి అనేది. ఇంకా మనం స్టెప్స్ వైజ్గా ఫాలో అయ్యి అలా అయితే అరేంజ్ చేయాలన్నమాట. 180 రూపీస్కే వచ్చింది, బాగుంది, నాకు బాగా అనిపించింది, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇన్స్టాలేషన్ స్టెప్స్ కూడా 4 స్టెప్స్ ఉన్నాయి. ఇంకా అలా పెట్టాలన్నమాట. చాలా లేట్ అయిపోయింది, ఇంకా నేను తర్వాత అరేంజ్ చేద్దాంలే అని తీసేసాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గార్డెన్ సెట్ అండి. అంటే గార్డెనింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. బాల్కనీ గార్డెన్ కానీ టెర్రస్ గార్డెన్ కానీ యూజ్ అవుతుంది. లాస్ట్ టైం ఒకటి చూపించాను, అందులో మనకి ప్లక్కర్ అయితే రాలేదండి. అంటే మనం కట్ చేసుకుంటాం కదా, ట్రిమ్మింగ్ వాటికి చేస్తాము ప్లాంట్స్కి, అదైతే రాలేదు. ఇంకా అందుకని అదైతే రిటర్న్ పెట్టేసాను అనమాట. ఇందులో మనకి ఇది కూడా వచ్చేసింది కాబట్టి ఇదైతే ఉంచుకున్నాను నేను. ఇది ప్రైస్ మనకి 187 రూపీస్ అయితే పడిందండి. లాస్ట్ వీడియోలో 120 రూపీస్కి 3 చూపించాను. అవైతే మనకి కొంచెం చిన్నగా ఉన్నాయి, ఐటమ్స్ కూడా చిన్నగా అనిపించినాయి. ఇవేంటంటే
187 రూపీస్కి కొంచెం పెద్దగా అనిపించినాయి. పైగా ప్లక్కర్ కూడా ఇచ్చారనమాట. ఇది ఎంతకైనా మనకి ప్లాంట్స్కి యూజ్ అవుతుంది కదా, కటింగ్కి ట్రిమ్మింగ్కి, అందుకని చెప్పి ఇదైతే ఉంచుకున్నాను. అదైతే రిటర్న్ ఇచ్చేసాను. ఎందుకు రిటర్న్ ఇచ్చేసాను అని చెప్తున్నాను అంటే, మీకు చూపించేటప్పుడు తెలియాలి కదా నేను ఏవి ఉంచుకుంటున్నాను, ఏవి ఇచ్చేసాను, ఇన్ని ఐటమ్స్ తెప్పిస్తుంది ఎందుకు అని అనుకుంటారు కాబట్టి చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కూడా ఇది కూడా పీవీసీ షీట్ అండి. నేను 3 టైమ్స్ తెప్పించానని చెప్పాను కదా, అందుకని ఒక్కొక్క ప్రైస్ పడింది. ఇది వచ్చేసి మనకి 270 రూపీస్ అయితే పడింది అనమాట. ఇది 5 మీటర్స్ ఒకటేలా వచ్చేసింది. నేను ఒకటేసారి వేద్దాము అని మొత్తం తెప్పించాను. వేసిన తర్వాత చెప్తానండి. కాకపోతే దీనికి పని ఏంటంటే కటింగ్ చేసుకోవాలి. అంటే మనం కబోర్డ్లో పెట్టుకొని తగ్గట్టు కట్ చేసుకోవాలి. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇద్దరు ఉంటే కనుక ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఎవరిదైనా హెల్ప్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మాప్ క్లీనింగ్ అండి. ఇది వచ్చేసి మనకి 552 రూపీస్ పడింది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి. మనకి బకెట్ లాగా వస్తుంది కదా, అది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్, మిగతా అంతా ప్లాస్టికే అనమాట. మొత్తం ప్లాస్టిక్ది కూడా తెప్పించాను. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, షేర్ చేస్తాను. ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ అండి. మీకు డిఫరెన్స్ చూపిద్దాము అని 2 అయితే తెప్పించాను అనమాట. ఇది చాలామంది యూస్ చేస్తూ ఉండొచ్చు. ఇది వచ్చేసి మినీ మాప్ క్లీనింగ్ అండి. నాకు మినీ సరిపోతుంది అనిపించింది. అంటే వాటర్ ఎక్కువ పట్టవు కదా, మనం రీఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు. బరువు ఎక్కువ మొయ్యలేని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. వాటర్ డ్రైనేజ్ కూడా ఉంది, వెళ్ళిపోవడానికి వాటర్ డ్రైన్ అయ్యి వెళ్ళిపోవడానికి కూడా ఉంది సైడ్న. నేనైతే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను అండి. మీకు షార్ట్లో చూపిస్తాను ఎలా యూస్ చేస్తాను ఏంటి అనేది. మీరు ఎవరైనా యూస్ చేస్తుంటే మీ రివ్యూ కూడా కింద కామెంట్ చేయండి. ఎలా యూజ్ అవుతుంది, ఇది బాగుంటుందా బాగాలేదా అని. స్పెషల్గా మీషోలో ఎవరైనా తీసుకొని యూస్ చేస్తుంటే కామెంట్ చేయండి. కలర్ కూడా నాకు బాగా నచ్చిందనమాట. వీడియో ఇంతే అండి. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇందులో మీ దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నా రివ్యూస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, యూజ్ అవుతున్నాయా లేదా అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.